అండ్ 'ప్రేయసి రావే' సినిమా హిట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ ఆ ఫీలింగ్? అప్పుడు మీరు అనుకునేటువంటి క్రేజ్‌తో ప్రేక్షకులందరూ అంటే థియేటర్‌లో డెఫినిట్‌గా ఆరా మీరు చూసుండుంటారు. మీరు ఫీల్ చూసాను. అయ్యి ఉండుంటారు. సో, అప్పుడు 100% సాటిస్ఫై మీరు అనుకున్నటువంటి అంటే అండి, నేను థియేటర్లో రిలీజ్ అవ్వడం కన్నా ముందు మన ఫిల్మ్ ఛాంబర్లో ప్రివ్యూ థియేటర్ ఉండేదండి. అంతకుముందు అదొక్కటే థియేటర్ అండి. దాంట్లో ప్రివ్యూ చేస్తారు శ్రీకాంత్ గారికి. వాళ్ళ ఫ్యామిలీకి అమ్మగారు అంతా చూస్తున్నారు. చూస్తూ అందరూ నేను వాళ్ళతో చూస్తున్నానండి. అందరూ ఏడుస్తున్నారు. లాస్ట్‌లో ట్రైన్ ఎప్పుడైతే అలా కొట్టేసిందో వాళ్ళ అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయిందండి. ఓకే. ఓకే. అంటే కొడిపోయింది ప్రేమనుకోండి. కానీ వేరే వాళ్ళైతే సినిమాని చూసి ఏడుస్తున్నారు, ఫీల్ అయిపోతున్నారు. అవును. నేను అప్పుడు అనుకున్నాను అనమాట. తర్వాత మా స్టూడియోలో ప్రివ్యూలు వేస్తున్నప్పుడు కూడా నన్ను పిలిచి అందరూ అనేవారు, మహేష్ కర్చీఫ్లు కూడా పెట్టమా కొంచెం బయటకు వచ్చేటప్పుడు అదే. అసలు మామూలుగా ఏడిపించలేదు అన్న. అవును. కొంతమంది భయపెట్టారు, మరీ ఎక్కువ ఏడిపించేసావు ఏంటనేసి. సో, మంచిగా అనిపించినాయి ఆ కాంప్లిమెంట్స్. చాలా అప్పుడు ఇండస్ట్రీలో టాప్ ఎవరు సార్ మీకు? అంటే మీరిచ్చి అప్పుడు ఆ టైంలో ఇచ్చిన కాంప్లిమెంట్ గుర్తుందా మీకు? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత? చిరంజీవి గారు అండి. ఆయన నెంబర్ 1 అండి. ఆయన పిలిచి ఏం కాంప్లిమెంట్ ఇచ్చండి, మామూలు కాంప్లిమెంట్ ఇవ్వలేదండి. అసలు ఏంటయ్యా బాబు ఈ సినిమా ఏంటి, నువ్వేంటి ఇంత గొప్పగా ఎలా తీసావు. తర్వాత అండి కె విశ్వనాథ్ గారు అండి. ఆ విశ్వనాథ్ గారు సినిమా చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. ఇది కొత్త డైరెక్టర్ అంటే నేను నమ్మను, ఏదో 10 సినిమాలు తీసిన దిట్ట ఇతను, అంత గొప్పగా తీసాడు సినిమా అని అందరూ కూడా ఇండస్ట్రీలో ఆ టైంలో ఉన్న పెద్ద డైరెక్టర్లు కానీ హీరోలు కానీ అందరూ బాగా అప్రిషియేట్ సార్. అయితే అప్పుడున్న క్రేజ్లో అంటే చిరంజీవి గారితో కానీ ఇలాంటి వాళ్ళతో మూవీ చేయకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? అవకాశం వచ్చిందంటే నేను యూజ్ అవ్వలేదండి, చేసుకోలేకపోయాను నేను. ఓకే. అంటే చిరంజీవి గారిని ఎలాంటి సబ్జెక్ట్‌తో మీరు డైరెక్ట్ చేయాలనుకునేవాళ్ళు జనరల్‌గా? అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కటి ఉంటుంది అవును, కదా. కరెక్ట్. అవును. మీ మార్క్ ఆఫ్ డైరెక్షన్‌లో ఆయన చూపించాలన్నా లేకపోతే ఆయన మార్క్ ఆఫ్ దీనిలో ప్రేక్షకులకి చూపించాలని ఎలా ఉంటుంది మీ థాట్ ప్రాసెస్? నేను డైరెక్షన్ చేస్తాను మేడం, నా మార్కే పెట్టుకుంటానండి. నా మార్కులు అంటే ఇప్పుడు నా సినిమాలు చేసిన శ్రీకాంత్ గారు ఉన్నారండి, ప్రేయసి రవి. శ్రీకాంత్ గారు నటన నా సినిమాలో చూడండి, వేరే సినిమాలు చూడండి, డిఫరెంట్గా ఉంటుందండి. అలాగే నేను చేసిన అయోధ్య రామయ్య, హనుమంతు, వక్ర శ్రీహరి గారు, ఆయన డైలాగ్ డిక్షన్ వేరే సినిమాలో, నా సినిమాలో ఒక రకంగా ఉంటాయి, నా సినిమాలో వేరే స్టైల్లో ఉంటుందండి. అంటే నేను నా మార్క్ కోసం ట్రై చేస్తాను. నేను అప్పుడు చిరంజీవి గారు కూడా అద్భుతంగా కథ రెడీ చేసుకున్నానండి, బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో. ఓకే. ఓకే. అయితే శ్రీహరి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అంటే ఆ ఒక్కడు మూవీకి సంబంధించి అది ఎమోషనల్గా ఉంటుంది. అండ్ శ్రీహరి గారితో 3 సినిమాలు చేశాడు. అయోధ్య రామయ్య అండి, ఆయన ఫస్ట్ 100 మూవీ అండి అది ఆయన కెరీర్లో. డ్యూయల్ గారు చేసిన సినిమా, ఫస్ట్ టైం డ్యూయల్ గారు చేసిన సినిమా అండి అయోధ్య రామయ్య. అలాగే ఒక్కడే అండి, హనుమంత్ అండి. ఈ 3 సినిమాలు కూడా మా ఇద్దరికి మా కాంబినేషన్ మంచి పేరు వచ్చింది. కొన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరికి కూడా మంచి లాభాలు తీసుకొచ్చింది సినిమా. అయితే సార్, అంటే మీ జోనర్ ఏంటి, మీ టేస్ట్? అంటే ఇప్పటి వరకు వచ్చిన మీ మూవీస్ ప్రకారంగా అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేదంటే యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ లాగా ఉంది. సో అది మీకు ఇష్టమా? పర్సనల్గా మీకు ఇష్టం కాబట్టి అలాంటి సబ్జెక్ట్స్ మీరు ఎంచుకొని అవి నాకు అంటే నాకేంటంటే నేను సినిమా చేస్తే కుటుంబం సమేతంగా చూడాలి. ఏదో దొంగచాటుగా ఇప్పుడు వస్తున్నాయండి సినిమాలు, నేనే ఇప్పుడు ఇంట్లో వస్తుంటాయి కదా సినిమా, చూస్తుంటాను కదా, ఓటీటీ సినిమాలు వస్తుంటాయి కదా, ఏదో ఒక సీన్ వస్తుంది అనుకోండి, కొంచెం కాని సీను, తల కొంచుకుంటారు పిల్లలు కానీ వాళ్ళు కానీ, ఏదో వాళ్ళు ఫోన్ చూసుకుంటూ చూస్తుంటారు, లేదంటే ఏదో నేనన్నా తల కొంచుకుంటాను. అలాగే అయిపోయిందండి సినిమా. నాకు అలా కాదు, అందరూ తలెత్తుకుని చూడాలి సినిమాని. సూపర్.